ఇంకా అంతే. అలాగే ఈ ఇన్వర్టర్లు పోయినాయి, అది అసలు ఇక్కడ కౌంటే ఇట్లా కింద ఉంటాయి కదా ఎక్కువ. ఇన్వర్టర్లు ఎవడు కౌంటేలా. అట్లాగే ఈ పవర్ సాచెట్స్ కూడా ఈ మధ్య కాలంలో కిందకే పెట్టుకుంటున్నారు ఎవరికాళ్ళు, ఎందుకంటే పైన అయితే మళ్ళీ పేలుతాయి, లేకపోతే గబక్కన ఇదేయడం కష్టం అని చెప్పి పవర్ సిస్టమ్స్ మొత్తం కొలాప్స్ అయినాయి. అది ఎవడు అడగట్లేదు, ఎవడు చెప్పట్లేదు. ఇది ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఇలా తర్వాత 3వ రోజు తర్వాత నుంచి సహాయక చర్యలు బాగా వెళ్ళినాయి. ఫుడ్ ఇవ్వడం, ఇది నీళ్లు లోపలికి వెళ్ళగలిగే అవకాశం వచ్చినప్పటి నుంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ క్లీన్ చేయించడం, ఇదంతా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది, అధికార యంత్రాంగం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు మానిటరు, నారాయణ గారు మానిటరు, మంత్రులు మానిటరు అంతా చేస్తున్నారు. సమస్యల్లో ఏంటంటే ఆ ప్రాంతం అంతా ఇప్పుడు దారుణమైన స్మెల్, దాన్ని ఎవరు పరిష్కరిస్తారు, ఎవరం చేయలేం. ఇప్పుడు ఈ ఎండల కారణంగా ఎండితే కొంచెం రిలాక్స్. రెండవది ఏంటయ్యా అంటే ఈ భారం ఎవరు మోస్తారు, ప్రభుత్వం ఏముంటుంది 10,000 అంటుంది. 10,000 రూపాయలు ఒక పేదవాడి ఇంట్లో వస్తువులకు కూడా చాలా ఇవ్వాలి అక్కడ. అది బట్టలు ఇవాళ బట్టలు అట్లీస్ట్ పేదవాళ్ళు కొనుక్కునేటటువంటి ఒక చీర చుడీదారు ఇట్లాంటివి చేసుకున్న 1,000 రూపాయలు, మగాళ్ళకి 1,000-1,500 తక్కువ అవ్వట్లేదు. మినిమంలో మినిమం ఒక 5 జతలు వేసుకుంటే ఇద్దరు కలిపి అయిపోయింది కదా, పిల్లలకు కూడా కలిపితే ఇంకేముంది అసలు 10,000కి రావు ఫ్యామిలీకి బట్టలు. అట్లాంటి బట్టలకే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కోవాలంటే ఎట్లాగా. అదే కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం